హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా అబ్బబ్బబ్బా, ఎన్ని రోజులైందండి మీతో ఇలా మాట్లాడి, ఎన్ని రోజులైంది మిమ్మల్ని ఇలా పలకరించి. నేను చాలా గ్యాప్ వచ్చేసింది కదా, ఇకపైన ఆ గ్యాప్ అయితే రాదండి. ఓకేనా? అండ్ మన లేడీస్కి ఎప్పుడు ఉండే పనే కదండి. హాలిడేస్ ఉన్నా లేకపోయినా ఎనీ టైం మనం వర్క్ చేయాల్సిందే, చేస్తూ ఉండాల్సిందే. అండ్ నేనైతే ఇక్కడ పిల్లల కోసం స్నాక్స్ అయితే చేస్తున్నాను. ఈవినింగ్ టైము బాయిల్ ఎగ్స్ ప్లెయిన్గా తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఈజీగా అండ్ ఇష్టంగా తినడానికి చాలా ఇష్టపడతారు. సో అందుకని నేను కూడా పిల్లల కోసం అయితే ఈవినింగ్ టైం స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నా. దీనికి ఏం అక్కర్లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా అయితే మనం ఎగ్స్ బాయిల్ చేసుకుంటాం కదా, ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న అది చందమామ ఉంటుంది కదా, అది ఎల్లోది, అది అయితే మనం సపరేట్గా తీసుకొని బాయిల్ ఎగ్స్ అది వైట్ని సపరేట్గా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి కొంచెం పచ్చిమిరపకాయలు, అంటే మన స్పైసీనెస్ తగ్గట్టు ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వెల్లుల్లి అండ్ పెప్పర్. నేను ఇక్కడ కొత్తిమీర మర్చిపోయాను, కొత్తిమీర కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? నేనైతే ఇక్కడ కొత్తిమీర వేయడం మర్చిపోయాను అండ్ నా దగ్గర లేదు, అందుకే నేను వేయలేదు. వేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం మైదాలో కొంచెం వాటర్ కలుపుకొని ఆ మైదాలో మన ఎగ్స్ డిప్ చేసుకొని, నెక్స్ట్ అలాగే బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, మనం బ్రెడ్ పౌడర్లో ఇది ఒకసారి డిప్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే మనం మిక్సీ చేసి పెట్టుకుంటామో దాని పైన ఫ్రై చేసిన ఎగ్ పైన అప్లై చేసుకొని తినడమే అండి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే మనం ఫీల్ అవుతాము ఎగ్. అండ్ దీనికి కొంచెం టమాటా సాస్ అనేది యాడ్ చేసుకొని తింటే నిజంగా అండి టేస్ట్ అయితే రియల్లీ సూపర్, అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నిజంగా అది చెప్పడం కన్నా ఆ టేస్ట్ ఫీల్ అయితేనే బాగుంది. మాకైతే బాగా నచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి కారణం పక్కన పెడితే, నాకైతే ఒక విషయంలో నిజంగా అండి, ప్రేమిస్తే సినిమాలో భరత్ టైపు పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఎందుకంటే నేను ఎలా అప్లోడ్ చేసినా కూడా అది నోటీస్ వస్తుంది, లేదంటే కాపీరైట్స్ పడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్స్ పెరగట్లేదు. అండ్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా అర్థం కాక ప్రేమిస్తే సినిమాలో భరత్ అయిపోయినట్టు అయిపోతున్నా పిచ్చిదానిలాగా. ప్లీజ్ యూట్యూబ్ బ్రో, ఏదో చేద్దాం చెప్పి స్టార్ట్ చేసా, దాన్ని మిడిల్లోనే డ్రాప్ చేసేలా చేయమాకు. ప్లీజ్ సపోర్ట్ మీ, ఓకేనా? అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి.